ఓపెన్ టాక్కి స్వాగతం. షర్మిల పైన తాజాగా గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం చెవులతో వినలేని నోటితో మాట్లాడలేని భాషలో షర్మిల మీద అయితే దాడి చేయడం జరుగుతుంది. షర్మిల కూడా దీని మీద స్పందించింది. వైసీపీ ఏ స్థాయిలో దాడి చేసినప్పటికీ నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, నీచానికి దిగి నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అయినా నేను ఆ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసింది. ఎదురు తిరిగితే ఎలాంటి దాడి చేస్తారో షర్మిలకు తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నదే కదా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు దాడి అనేది. అయితే షర్మిల అయితే అన్నిటికీ తెగించే నేను వచ్చానని చెప్పడం జరిగింది. అయితే శృతి మించి ఒకానొక దశలో శృతి మించి మరీ దాడి చేశారు. ఎంతంటే శాస్త్రిని పెళ్లి చేసుకుంది కాబట్టి షర్మిల రెడ్డి కాదు షర్మిల శాస్త్రి అని, అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు పెంపుడు కూతురు అని చెప్పి చివరికి విజయమ్మ కూడా కుంగిపోయే స్థాయిలో విమర్శలు చేశారు సోషల్ మీడియాలో. అయితే ఎప్పుడైతే శృతి మించి విమర్శలు చేశారో అది రివర్స్లో వైసీపీకే దెబ్బగా మారింది. ఎందుకంటే సొంత చెల్లి మీద ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయిస్తున్నాడా, సొంత కుటుంబాన్ని చూడకుండా ఈ స్థాయి మాటలు మాట్లాడిస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి అసలు నైజం ఇదా అని చెప్పి చాలామంది వైసీపీ నేతలు కార్యకర్తలే చెవులు కొరుక్కునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్ముతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే తల్లి చెల్లి అనే భేదం ఉండదని చాలామందికి తెలియదు. అది ఇప్పుడు తాజాగా తెలిసింది. సొంత చెల్లి మీదే ఏకంగా అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని అంత విమర్శ ఏం చేశారంటే అంతకంటే పెద్ద విమర్శ నాకు తెలిసైతే ఏమీ లేదు. అదే అతిపెద్ద విమర్శ. అంటే రాజశేఖర్ రెడ్డి మీద అనుమానాలు, విజయమ్మ మీద అనుమానాలు కలిగి వారు కుంగిపోయే విధంగా విజయమ్మ ఈ మాటలకి చాలా బాధపడిందంట. ఎప్పుడైతే కొంతమంది నేతలు వచ్చి అసలు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురే కాదు పెంపుడు కూతురు అని మాట్లాడారో విజయమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ స్థాయిలో విమర్శలు చేశారు. బట్ అవి రివర్స్లో బూమ్రాంగ్ అయ్యి వారికి ఎదురు దెబ్బగా మారింది. దీంతో గేరు మార్చారు. ఇప్పుడు తాజాగా షర్మిల గతంలో కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు ఎప్పుడు చేసింది? తాను తెలంగాణలో పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేసింది. సో ఆ విమర్శలన్నిటినీ కూడా బయటకు తీసి షర్మిలను ఒక చంద్రముఖిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు ఈ కర్త కర్మ క్రియ మొత్తం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి స్క్రీన్ ప్లే నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక మహత్తర కుట్ర ఇది. ఆల్రెడీ దీనికి పనులు ప్రారంభించారు. ఎంతలా అంటే తాడేపల్లి వేదికగానే ఈ మోకలకు శిక్షణ ఇచ్చే పరిస్థితి. అంటే షర్మిల మీద చేయాల్సిన దాడి ఎలా ఉండాలి, ఎలా దాడి చేయాలనే దాని మీద తాడేపల్లిలోనే శిక్షణ ఇస్తున్నారని చెప్పి భారతీరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పి షర్మిల కొంతమంది తన సన్నిహితుల వద్ద చెప్పుకుని తీవ్ర మనోవేదనకు గురైందంట. సరే ఎవరో ముక్కు మొహం తెలియనోడు విమర్శిస్తే పెద్దగా పట్టించుకోరు. బట్ సొంత కుటుంబంలో వాళ్ళే అన్నా వదిలే నా మీద ఈ స్థాయిలో దాడి చేస్తున్నారని చెప్పి చాలామంది దగ్గర బాధపడిందట. మరి ఎందుకు ఈ స్థాయిలో దాడి చేయాల్సి వచ్చిందంటే ఇటీవల షర్మిల సంధిస్తున్నటువంటి ప్రశ్నాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో తోటల్లా గుచ్చుకుంటున్నాయి. అదే విమర్శలు ప్రతిపక్షాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కేర్ చేయలా, కానీ ఈరోజు షర్మిల తీవ్ర డ్యామేజ్ చేస్తుంది. అంతేందుకు మొన్న ఇండియా టుడే విడుదల చేసినటువంటి అజతక ఫలితాల సమయంలో కూడా షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుందని చెప్పి వారొక సర్వే అంచనాలను కూడా ప్రకటించడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు ఏ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయో షర్మిల కూడా అంతే స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది. అందుకని ఏం చేయాలి? షర్మిల నోరు మూయించాలి. ఇలా వ్యక్తిగత విమర్శలు నీచానికి దిగి మాట్లాడిస్తే అది తిరిగి వైసీపీకే దెబ్బగా మారింది. కాబట్టి అలా కాదు, ఈసారి మారుద్దాం, షర్మిలను ఒక చంద్రముఖిగా చిత్రీకరిద్దాం. తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద విమర్శలు చేసి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందని చెప్పి ఒక చంద్రముఖిగా చిత్రీకరించి నాడు గంగా నేడు చంద్రముఖి అని చెప్పి ఆ విధంగా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఏ పార్టీలోనైనా సరే ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలో ఉండకూడదంటే ఉండొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి కూడా అదే రాజకీయ పార్టీ భిక్ష పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని వదిలేసి వచ్చి పక్క పార్టీ పెట్టుకున్నాడు, కొత్త పార్టీ పెట్టుకున్నాడు. అలాగే షర్మిల కూడా కొత్త పార్టీ పెట్టుకుంది, తరువాత తన తండ్రి పార్టీలోకి వెళ్ళిపోయింది. ఇందులో ఒక కుటుంబం నుంచి ఉండకూడదని ఎక్కడా కూడా ఇది లేదు, ఉండొచ్చు. అయితే దాని రాజకీయం వరకు మాత్రమే చూస్తే పర్లా, కానీ వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే తీవ్ర సమస్యలు వస్తాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ పెట్టాడనే దానికి ఎప్పటికీ సమాధానం లేదు. ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టుకున్నాడు. బట్ షర్మిల ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలోకి రాలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికిప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది, ముఖ్యమంత్రులు అవుతారనుకోవడం అత్యాశ అవుతుంది. సరే భవిష్యత్తు గురించి నేను మాట్లాడను, కానీ ఇప్పుడు అంటే అలాంటి పార్టీలోకి వచ్చింది షర్మిల. వాస్తవానికి షర్మిల ఎందుకు బయటకు వెళ్ళిపోయిందో జగన్మోహన్ రెడ్డి ముందు సమాధానం చెప్పాలా.
ఈరోజు షర్మిల మీద విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను బయటికి వెళ్ళింది కాబట్టి. ఎందుకు బయటికి వెళ్ళింది? రాజకీయంగా నువ్వు గెలిచిన తర్వాత షర్మిలను దగ్గరికి తీసుకోలేదు కాబట్టి, ఆర్థికంగా షర్మిలకు దక్కాల్సిన ఫలితాలు దక్కనివ్వలేదు కాబట్టి తాను బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు వేరొక పార్టీ రూపంలో రావడం జరిగింది. కాబట్టి ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలే ఆయనకి తిరిగి తగులుతున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఏ స్థాయిలో దాడి చేయడానికి సిద్ధపడ్డారో చూద్దాం ఒకసారి. సో చెల్లి కాదు చంద్రముఖి, షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. అంటే నిన్నటి వరకు చెల్లిలే. ఎప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసినంతకాలం చెల్లెలు షర్మిలనే. బట్ ఎప్పుడైతే తాను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అప్పుడు చంద్రముఖిగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఆ స్థాయి దాడికి సిద్ధమయ్యారు. భారతీ డైరెక్షన్, సజ్జల భార్గవ్ స్క్రీన్ ప్లే. తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ. దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్పీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శన అస్త్రాలుగా దాడికి సిద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మోకలను ఉసుగొల్పడంపై సర్వత్రా విమర్శలు. సో ఇక్కడ ప్రధానంగా చూడండి, డైరెక్షన్ ఎవరిది? ఇక్కడ భారతీ రెడ్డి డైరెక్షను, సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రీన్ ప్లే. వారి మొత్తం అంటే ఈ ముగ్గురు కలిపి ఈ కథ మొత్తాన్ని కూడా నడుపుతున్నారనేది ప్రధాన సారాంశం. ఇది మనం చెప్పడం కాదు, స్వయంగా షర్మిల తన సన్నిహితుల వద్ద చెప్పుకుందట. ఇలా మా వదినే నా మీద దాడికి ఉసుగొలుపుతున్నారు, నా మీద ఏ రకంగా దాడి చేయాలో వారే శిక్షణ ఇచ్చి ఉసుగొలుపుతున్నారని నాకు సమాచారం అందింది. నేను అంత తప్పేం చేశాను? నా మీద ఆ స్థాయిలో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను కాబట్టి నా పందాలో నేను పోతాను. ఎందుకు నా మీద ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు సైతం? నేను మొన్నటి వరకు షర్మిలారెడ్డి కాదు శాస్త్రి, అంటే జగన్మోహన్ రెడ్డికి పనిచేసినంతకాలం రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే శాస్త్రిగా మారిపోయిందా? కాబట్టి ఆ విధంగా సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడిందట. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ ఎక్కడ తగిలిందంటే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకున్నారు. కానీ వెంటనే చంద్రబాబు వదిలిన బాణం అని చెప్పి మనం మాట్లాడేటప్పటికి అది జగన్మోహన్ రెడ్డికే రివర్స్ అయింది. ఎందుకని? సొంత చెల్లెలు నిన్న 2019 వరకు నీ గెలుపు కోసం కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు వదిలిన బాణం అంటున్నావు. అంటే నీ సొంత కుటుంబంలో నీ మాట కాకుండా పక్కన వేరే ఒకళ్ళ మాట వింటున్నారంటే ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గు లేదని చెప్పి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దాంతో ఆ మాట అనటం మానేశారు చంద్రబాబు డైరెక్షన్ అని. ఎందుకంటే 2019లో ఎవరు గెలుపు కోసం కృషి చేసింది? కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం ఇదే సమయంలో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తుంది. మా అన్నకు ఓటేయండి, మా అన్నకు ఓటేయండి, మా అన్నకు ఓటేయండి అని. కానీ ఈరోజు మా అన్నకు వేయొద్దు, వేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు, అప్పుల పాలైపోతారని చెప్పి ఈరోజు అదే షర్మిల చెప్తుంది. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండరు అనుకోండి. ఇక చూడండి, ఇంటి ఆడపడుచని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసుగొల్పుతున్న జగన్ అండ్ కో మరో అడుగు ముందుకేయబోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పెట్టలేకపోతున్న అనైతిక మోక మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి కూడా ఎవరు కర్త కర్మ క్రియగా ఉన్నారంటే భారతీ రెడ్డి అనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట. మరి అందులో ఆవిడ పాత్ర ఎంత ఉందనేది షర్మిలనే చెప్పాలా. ఎందుకంటే షర్మిలే తన సన్నిహితుల వద్ద ఆ స్థాయిలో ఓడిపోయింది. ఇక టార్గెట్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా మొక్క పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం ఇది. కాసేపు ఆమె జగన్కు చెల్లెలన్న విషయం పక్కన పెట్టినా కనీసం మహిళ అన్న గౌరవం లేకుండా చెలరేగిపోతున్నారు. నిత్యం ఆమెను ఎలా విమర్శించాలో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లోనే శిక్షణ ఇస్తున్నారంటే ఎంతగా కక్ష పెంచుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆమెను చంద్రముఖిగా అభివర్ణిస్తూ మరింత ఘోరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఈ మూక సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, భూముల కబ్జా, కరెంటు ఛార్జీల బాదులు తదితర అంశాలపై పిసిసి అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేస్తున్న విమర్శలు సూటిగా ఘాటుగా తగలటంతో జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ దాడికి సిద్ధమవుతున్నారు. నిజంగా షర్మిల గతంలో కాంగ్రెస్ మీద చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని మీరు దాడి చేయాలంటే అదే దాడి షర్మిల కూడా చేయగలుగుద్ది. ఎందుకంటే ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి బొత్స కానీ, రోజా కానీ, విడుదల రజనీ కానీ,
లేదా ధర్మానా కానీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కన్నా కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని విజయమ్మను ఆ పార్టీని దారుణంగా దూషించిన వాళ్ళే. బొత్స సత్యనారాయణ ఇదే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ఇదేమన్నా వారసత్వంగా వచ్చే రాచరికమా? ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి? నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం కదా పార్టీ పెట్టుకుందని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి, 2 ఎక్స్టెన్షన్లో కూడా ఆయన మార్చలా. ఇక రెండోది రోజా, అప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఒక రాక్షసుడిగా పోల్చింది, ఈరోజు క్యాబినెట్లో మినిస్టర్. ఇక పోతే విడుదల రజని తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డిని రాక్షసులతో పోల్చి మాట్లాడింది, ఆవిడకి కూడా ఈరోజు క్యాబినెట్లో ఇచ్చాడు. ధర్మాన అయితే అది వైసీపీ పార్టీ కాదు, ఒక అవినీతి పార్టీ అని చెప్పి విమర్శలు చేశాడు. ఆయన ఈరోజు క్యాబినెట్లో ఉన్నాడు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కూడా నాడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. జగన్ పార్టీ అంటే చెంచులగూడ పార్టీ అని చెప్పి నాడు విమర్శలు చేశాడు. ఆయనకి మొన్న మంత్రి పదవి ఇచ్చాడు. అంటే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో పెట్టుకున్నావే. మరి షర్మిల విషయంలో ఎందుకు తప్పు అవుద్ది? సాధారణంగా రాజకీయ పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీ నుంచి ఇతర పార్టీని విమర్శించడం కామనం. ఒకవేళ కొన్ని ప్రయోజనాల కోసం నేను మారాను అనుకోండి, అప్పుడు ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలను విమర్శించడం కామన్. సరే, ఈ రాజకీయ విమర్శల వరకు మాత్రం పరిమితం కావాలి, వ్యక్తిగత విమర్శలకు పోకూడదు. కానీ ఈరోజు షర్మిల మీద వ్యక్తిగత దాడి చేయడానికి సైతం సిద్ధపడుతున్నారు. ఇప్పుడు షర్మిల ఇదే తన సన్నిహితుల వద్ద చెప్పుకుని తీవ్ర మనోవేదనకు గురవుతుంది. స్వయంగా భారతీరెడ్డి డైరెక్షన్లోనే ఈ మొత్తం కూడా నడవటం, తాడేపల్లి ప్యాలెస్లోనే షర్మిల మీద దాడి చేయడానికి ఆ వ్యూహాలు సిద్ధం చేయడం అనేది ఇప్పుడు షర్మిల జీర్ణించుకోలేని అంశంగా మారింది. నేను రాజకీయంగా పోరాడుతున్నాను తప్ప నేను మా అన్న మీద వదిన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదే, కానీ నా మీద ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు, చివరికి నా పుట్టుకనే ప్రశ్నించే స్థాయిలో మాట్లాడించారు, నాకు అది బాధగా ఉందని చెప్పి కొంతమంది సన్నిహితుల వద్ద అయితే వాపోయింది. మరి చూడాలి షర్మిల మీద ఏ స్థాయిలో దిగబడతారు, మరి షర్మిల దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.